హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి జ్యుడిషియరీకి సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఆర్టికల్ 127 హ్యాస్ ది ప్రొవిజన్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ యాడ్ హాక్ జడ్జెస్ అన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ వచ్చి ఆర్టికల్ 138 హ్యాస్ ది ప్రొవిజన్ ఫర్ ది అటెండెన్స్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ అట్ సిట్టింగ్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అన్నారు. సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఆర్టికల్ 138 కాదు, ఆర్టికల్ 128. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ ఏ ఓన్లీ 1. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 5 చాప్టర్ 4లో ద యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించి ఆర్టికల్స్ మెన్షన్ చేస్తుంటారు. ఆ ఆర్టికల్స్లో మనం చూసుకుంటే ఆర్టికల్ 127 అపాయింట్మెంట్ ఆఫ్ యాడ్ హాక్ జడ్జెస్, ఆర్టికల్ 128 అటెండెన్స్ ఆఫ్ రిటైర్డ్ జడ్జెస్ అట్ సిట్టింగ్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. మనకి ఆర్టికల్ 128 ప్లేస్లో ఆర్టికల్ 138 అని ఇచ్చారు. అందుకే సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. అదేవిధంగా మిగిలిన ఆర్టికల్స్ కూడా ఒకసారి గమనించండి. మనకి సోర్స్ వచ్చి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మనకి నెక్స్ట్ ఈ యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించిన ఆర్టికల్స్ గురించి డిఫరెంట్ ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మనం ఈ క్వశ్చన్స్ మనం చూసాము, మళ్ళీ ఒకసారి చూద్దాం. Which article of the Constitution of India empowers the Supreme Court of India to review any of its earlier judgments or orders? మనకి ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 137. అదేవిధంగా which one of the following article of Indian Constitution provides that the law declared by the Supreme Court shall be binding on all courts within the territory of India? మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఆర్టికల్ 141. ఈ విధంగా ఆర్టికల్స్ యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించి ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 137 రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్స్ ఆర్ ఆర్డర్స్ బై ద సుప్రీం కోర్ట్. మనకి ఆర్టికల్ 138 ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ది జ్యురిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. మనకి ఆర్టికల్ 137 రివ్యూ ఆఫ్ జడ్జిమెంట్స్ ఆర్ ఆర్డర్స్ బై ది సుప్రీం కోర్ట్ అని మనం చూసుకున్నప్పుడు ఆర్టికల్ 138 గమనిస్తే మనకి ఫస్ట్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 141 లా డిక్లైర్డ్ బై ది సుప్రీం కోర్ట్ టు బి బైండింగ్ ఆన్ ఆల్ కోర్ట్స్. మిగిలిన ఆర్టికల్స్ కూడా ఒకసారి గమనిస్తూ ఉండండి. మనకి ఇప్పుడు ఆర్టికల్ 143 పవర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ టు కన్సల్ట్ ద సుప్రీం కోర్ట్. అదేవిధంగా మనకి ఆర్టికల్ 142 ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డిక్రీస్ అండ్ ఆర్డర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అండ్ ఆర్డర్స్ యాజ్ టు డిస్కవరీ ఎక్సెట్రా. నెక్స్ట్ మనకి ఆర్టికల్ 129 సుప్రీం కోర్ట్ టు బి కోర్ట్ ఆఫ్ రికార్డ్, ఆర్టికల్ 129. అదేవిధంగా ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యురిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. ఈ విధంగా యూనియన్ జ్యుడిషియరీకి సంబంధించి ఆర్టికల్స్ ఒకసారి గమనించండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సోర్స్ వచ్చి మనకి ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత్ కా సంవిధాన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.